ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహుపూజింపదైన నామంలో మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. వాట్ డు యు వాంట్ విత్ మీ జీసస్, సన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5:7. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాలు మార్చడానికి, మన బాధలను తీసివేయడానికి మన కోసం ఆయన వస్తే మనలో కొంతమంది దేవుణ్ణే ప్రశ్నిస్తారు, యేసయ్య మాకెందుకు అని. ఈరోజు వాక్య భాగం యొక్క సందర్భం మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు గెరాసేనుల దేశంలో ఉన్న దయ్యములు పట్టి బాధించబడుతున్న వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి పలుకుతున్న సందర్భముగా మనము ఈ మాటలను చూడవచ్చు. ఈ దయ్యములచే బాధించబడుతున్న ఈ వ్యక్తిని యేసయ్య బాగు చేయడానికి రావాలి అని ఆలోచన చేసి ప్రయాణమై వస్తున్నప్పుడు అపవాది ఆయన రావద్దు అన్నట్లుగా సముద్రములో అలజడిని సృష్టించాడు. ఒక మంచి కార్యం చేయాలని దేవుడు తలంచినప్పుడు, ఒక వ్యక్తిని బాగుపరచాలని ఆయన ఆలోచన చేసినప్పుడు దేవునికి వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక, సర్వము పైన అధికారము కలిగిన దేవుడు గనుక వాటిని ఆయన గద్దించి నిమ్మలింపజేయగలిగినాడు. ఆ యొక్క ఆటంకమును దాటుకొని రాగలిగినాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా ఎవరైనా శోధనతో లేదా కుటుంబ సమస్యలతో అనారోగ్యముతో బాధపడుతుంటే చూస్తూ ఉండలేక వారికి దేవుని గురించి చెప్తుంటాం. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, జీవం కలిగిన వాడు, ఆయన చేయలేనిది ఈ లోకంలో ఏదీ లేదని చెప్తాం. వారు కూడా ఆ సమయంలో బాగానే వింటారు. కానీ వారి స్నేహితులో, వారి బంధువులో, ఇరుగు పొరుగు వారో మీకెందుకండి ఆ దేవుడు అని వారిని అంటుంటారు. చెప్పడానికి వెళ్ళిన వారిని కూడా నిందిస్తారు కదా. కానీ యేసుక్రీస్తు వారు మొదటగా అపవాది సృష్టించిన అవరోధములను దాటుకొని ముందుకు వెళ్ళగలిగినాడు. దాని తర్వాత ఎప్పుడైతే ఆ ప్రదేశమునకు యేసు చేరుకున్నాడో ఆయన్ని చూసిన అతడు, యేసయ్య నా కోసం వచ్చినందుకు కృతజ్ఞతలు, నన్ను బాగు చేయడానికి నీ వచ్చావు, ఇక నా జీవితం మారిపోతుంది అని ఆయన్ను స్వాగతించలేదు. ఈరోజు వాక్య భాగంలో ఉన్నట్లుగా ఆ వ్యక్తి ఏమంటున్నాడు అంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని. యేసుక్రీస్తు వారేమన్నా ఆయన పని మీద ఆ దేశానికి వెళ్ళాడా? లేదు కదా. ఆయన ఏమైనా అతనికి బాగు చేసి ధనం తీసుకోవాలని ఆశపడినాడా? వాక్యంలో వ్రాయబడిన విధంగా ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే, సమాధుల్లో పడి అటు ఇటు తిరుగుతున్నాడు. తనని తాను గాయపరుచుకుంటూ దెబ్బలు గాయాలు కలిగినటువంటి శరీరంతో ఉన్నాడు. వంటి మీద సరైన వస్త్రాలు కూడా లేనటువంటి దీన దశలో తానున్నాడు. గట్టిగా అరుస్తూ జీవిస్తున్నాడు. అటువంటి పరిస్థితిని బాగు చేయడానికి దేవుడు వెళ్తే నాతో నీకేమి పని అంటున్నాడు. వాస్తవానికి ఆ మాటలు అన్నది ఆ వ్యక్తి కాదు, కానీ అతనిలో ఉన్న దురాత్మ. ఆ వ్యక్తి లేదా అతనిలో ఉన్న దురాత్మ అంటుంది, నన్ను నీవు బాధపరచడానికి వచ్చావు అని. యేసయ్య బాగు చేయడానికి వెళ్తే బాధపరచడానికి వచ్చావు అని అతను అంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని మాటలు చెప్తుంటే అనేకులు, అన్యులైన వారు కూడా అంటున్న మాటలు కూడా ఈ విధంగానే ఉంటాయి కదా. వారు ఎంతో బాధల్లో ఉన్నప్పుడు, వారు ఎన్నో అప్పుల సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు, వారు ఎంతో అనారోగ్య సమస్యతో అవమానాల మధ్యలో, నిందల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడమ్మా అని చెబితే కొందరు అనే మాట ఏమిటంటే, మమ్మల్ని మార్చడానికి వచ్చావా అని. ఆ దయ్యం పట్టిన వ్యక్తికి ఏది మంచిగా ఉందంటే, అలా సమాధులలో తిరగడం, తనని తాను గాయపరుచుకోవడం, సరైన వస్త్రాలు లేక దిగంబరిగా ఉండడమే అతనికి మంచిగా ఉన్నదంట. కానీ యేసయ్య వచ్చి బాగు చేస్తే, మంచి ప్రాంతంలో నేను ఉంచుతాను అని అంటే, మంచి వస్త్రాలు నీకు తొడిగిస్తాను అంటే అది బాధపరచడం అంట. అవును నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోక స్నేహము మంచిది కాదు. దొంగతనము తప్పు. వ్యసనాల బారిన పడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. తప్పు చేయొద్దు. నీ జీవితం మార్చుకో. నీ పాపస్థితిని తీసివేసుకొని యేసయ్యను అంగీకరించు అంటే వారికి ఎలా ఉంటుందంటే, వారికి బాధను కలిగించేదిగా ఉంటుంది. వారున్న పరిస్థితి బాగా లేకపోయినా, వారి కుటుంబంలో అన్ని సమస్యలే ఉన్నా, వారి హృదయములో సమాధానము శాంతి లేకపోయినా,
ఆ స్థితి వారికి బాగుంటుందంట. అయితే ఈ మాటలు మాట్లాడుతున్నది వారిని దేవుని దగ్గరకు రానివ్వనిది వారు కాదు గాని వారిలో ఉన్న అపవాది అని మనము ఆలోచన చేయవచ్చు. వారి కన్నులకు నిజం తెలియకుండా వారి కన్నులను గుడ్డిగా మార్చివేశాడు అపవాది. అయితే ఆ రోజు ఉన్నది యేసయ్య గనుక నోటి మాట ద్వారా వ్యతిరేకించిన ఆ వ్యక్తిని మార్చివేస్తాడు, స్వస్థ చిత్తునిగా చేశాడు. ఈ రోజున మనము దేవుని యొక్క మాటలు ప్రకటిస్తుంటే, దేవుని గురించి చెబుతుంటే, మతం కాదు మార్గం మాత్రమే మార్చుకో అని చెబుతుంటే, ఆ దేవునితో నాకేమిటి పని అనే వారిని గురించి మనము ప్రార్థించు వారముగా ఉండాలి. నిత్య నరకము నుండి నిత్య జీవం వైపుకు వారు నడవడానికి మనం సహాయం చేయాలి. వారి మారు మనసు కోసం దేవుని వద్ద వేడుకోవాలి, దేవునికి మొర్రపెట్టాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, నీతిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఈ రోజున తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానమునకై వందనములు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, అయా మరి తండ్రి మీరు బాగు చేయడానికి వచ్చినప్పుడు ఆ దయ్యం పట్టిన వ్యక్తి ప్రవర్తించిన మాదిరిగానే ఈ లోకంలో జనులు అన్యులైన వారు తండ్రి ప్రవర్తిస్తుండగా వారి హృదయాలను మార్చండి. వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా వారి హృదయాలను ప్రభా మీ తట్టు తిప్పుకోండి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నిటి నుండి తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను తండ్రి మీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. దీర్ఘకాలిక సమస్యలను కూడా తీసివేయండి ప్రభా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఆ రుణ భారాల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తీసివేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకునే మనసును వారికి దయచేయండి. ముఖ్యంగా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారి యొక్క గృహములో ఉండునట్లుగా కృప చూపించండి. అయా ఉద్యోగ సమస్యలను కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపండి. అయ్యా మీరే వారికి తెలివిని, జ్ఞానాన్ని మీరే ప్రసాదించమని, మరి వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకున్నట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. మీకు విరోధమైన ఆలోచనలు బిడ్డలు చేస్తున్నట్లయితే వారి ఆలోచనలు తండ్రి అయా నిలవకుండా ప్రభా మీ యొక్క మార్గములో, మీ యొక్క తండ్రి సత్యమైన మార్గములో బిడ్డలు నడుచుటకు సహాయము దయచేయండి ప్రభా. అయ్యా ఏ పాపము వారి మీద ఏలుబడి చేయకుండా తండ్రి మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి. వారికి కావలసిన శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా తండ్రి వారికి బలాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. డ్రగ్స్ ఎడిక్షన్ తో ఉన్నటువంటి బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి. అయా మరి త్రాగుడు వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి తండ్రి ఆ యొక్క వ్యసనాల నుండి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా అదే విధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ తండ్రి మీరు తోడుగా ఉండండి. వారి మార్గములన్నిటిని సరళము చేయండి తండ్రి. అయ్యా మీరే తండ్రి వారు వెళ్తున్న వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను, భద్రతను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి అయ్యా మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. వారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, మరి ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులందరికీ మీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయ్యా సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సు
మనస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. ఫలము లేని ప్రతి బిడ్డకు అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని కూడా మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.